హాయ్ అండి, వెల్కమ్ టు డియర్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టమాటా చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా వేయండి. టమాటాలు 3 to 4 మీడియం సైజ్ సరిపోతాయి. సో బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేయండి. నేను 2 పచ్చిమిర్చి వేసాను, కారం తక్కువ ఇష్టం నాకు. సో కొత్తిమీర కూడా బాగా కడిగిన కొత్తిమీర నేను 3 కట్టలు తీసుకున్నానండి. చూడండి, బాగా కడిగిన తర్వాత ఆ కొత్తిమీరని కూడా మనం వేసి బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టిన తర్వాత ఇది టమాటాలతో పాటు మగ్గుతుంది కాబట్టి చిన్న చింతపండు, పులుపు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ చిన్న చింతపండు వేస్తే సరిపోతుంది. అది బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చూడండి చల్లారిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేస్తే చక్కగా కొత్తిమీర పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తీసుకొని మనం మళ్ళీ తాలింపుకి రెడీ చేసుకోవాలి. సో తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా మనం మరీ ఎక్కువ మిక్సీ పట్టకుండా కొంచెం మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు తాలింపుకి ఏంటంటే సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి తాలింపు పెడితే ఇది రోటీస్లోకి, టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.